మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆర్టీసీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందో, ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమం మరొకసారి కదిలిచ్చే విధంగా ఈరోజు మనకు కనిపిస్తుంది. మిత్రులారా, గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు. చేస్తా అని మోసం చేసింది ఆర్టీసీ కార్మికులని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి దొంగ హామీ ఇచ్చి ఈరోజు ఆర్టీసీ బకాయిలు చెల్లించకుండా, మరియు ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి పిఆర్సీ రాకుండా ఈరోజు ఆర్టీసీని తుంగలకు దొక్కింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది కాకుండా ఉచిత బస్సు అని చెప్పి తీసుకొచ్చి ఆర్టీసీని మొత్తం లాస్ చేసేసింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఒకటే అడుగుతున్నారు, మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి, మాకు రావాల్సిన పిఆర్సీలు, మాకు రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా చెల్లించండి అని చెప్పి కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటే ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున ఒక స్పందన కూడా లేదు. 40 రోజుల కింద ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు స్పందన లేకుండా, రేపటి నుండి బస్సులు బంద్ చేస్తాం, మేము ధర్నాలకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు పిలుపునిస్తే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 4 వారాలు మాకు టైం ఇవ్వండి, మీకు కావాల్సినవి ఏంటో ఇలా వివరించండి అని ఈరోజు కళ్ళు తెరిచిండు. పెట్టి 40 రోజులైంది, ఇప్పటి వరకు కూడా స్పందించిన పరిస్థితి. అంటే ఇది కేవలం ఈ ఆర్టీసీ సమస్యని పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి నాటకం అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే దిగిపోయిన పరిస్థితి మీకు కనిపించింది గతంలో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలిచ్చే శక్తి ఆర్టీసీ దగ్గరనే ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీలు ధర్నాలు చేయబట్టే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఆర్టీసీ కార్మికులు ఈరోజు మనం చూసుకుంటే ప్రతిరోజు కొన్ని కోట్ల మందిని ప్రయాణికులని తీసుకువెళ్ళడం, తీసుకురావడం, కోట్ల మంది ప్రయాణికులతో వాళ్ళు ఈరోజు ప్రయాణిస్తున్న క్రమంలో అదే ఆర్టీసీ మేము బంద్ పెడుతున్నాము మేము అని ధర్నాలకి కూర్చుంటే, ఆ ఆర్టీసీకి అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్టీసీ కడుపు కాలుతుంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించి ఈ ఆర్టీసీ బంధుకు కూడా అందరు ఈరోజు పిలుపులు ఇస్తున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రంలోనేమో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళు మంచిగా ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు ఉన్నారు. వాళ్ళు రాష్ట్రం విడిపోయింది, కానీ మా గోస మాత్రం ఇట్లనే ఉంది, మా కడుపు ఇట్లనే మండుతుంది, మా కడుపు నింపేటోడు ఎవరు లేరు ఇక్కడ అని చెప్పి కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఈరోజు రోడ్లపైన కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. ఈ అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి దక్కుతుందని చెప్పి కూడా నేను ఒక జనసేన పార్టీ తరఫున ఆర్టీసీ కార్మికుల వైపు నిలబడి నీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం రాష్ట్రం మొత్తం దొంగ హామీలనిచ్చి గద్దె మీద ఎక్కింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. కానీ ఇచ్చిన హామీలు మాత్రం ఇప్పటి వరకు నెరవేరినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. 100% కాంగ్రెస్ పార్టీ తప్పు అని చెప్పి కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్పు అని చెప్పినప్పుడు కూడా సిగ్గులేని ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలపైన, ఆర్టీసీ కార్మికులపైన కూడా ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పరిస్థితి. ఉచిత బస్సు తీసుకొచ్చి ఆర్టీసీని తుంగలకు దక్కినవు. ఆర్టీసీ కార్మికులకి ఆర్టీసీలో ఉన్నటువంటి బెనిఫిట్లు ఒక్కటి కూడా రాకుండా ఈరోజు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇది మంచిది కాదు అని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నాను. ఈ ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఎక్కడెక్కడైతే సమ్మె చేస్తున్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నారని చెప్పి ఈ ఆర్టీసీ కార్మికుల పైన ఏదైనా కోతి వేషాలు వేసి కేసులు బుక్కు ఏదైనా చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నాను. రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి చెప్తాడు, ఎప్పుడు నా డోర్లు తెరిచే ఉన్నాయి, ఎవరైనా రావచ్చు అని.
గుడి తలుపులు అవి రానికి లోపలికి పోతే మళ్ళీ బయటికి నూకనికి ఆ తలుపులు తెరిచిపెట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరియు ఈ ఆర్టీసీ కార్మికులకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎర్రటి ఎండలు కొడుతుంటే ఈ ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఎండల కూర్చొని ధర్నా చేస్తుంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దలు మంత్రివర్గం అంతా కూడా ఏసీలలో కూర్చొని ఈ ధర్నాల వీడియోలు టీవీలలో చూసుకుంటా నవ్వుతున్నారు ఈరోజు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. గత ప్రభుత్వం ఈ విధంగానే చేస్తే ఆర్టీసీ కార్మికులు బొందబెట్టిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ ఆర్టీసీ కార్మికులకి పిఆర్సీ కానీ ఆర్టీసీకి సంబంధించినటువంటి బకాయిలు అన్నీ చెల్లించి ఆర్టీసీకి రావాల్సిన బెనిఫిట్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వమని కూడా నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఆర్టీసీ కార్మికులకి జనసేన పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. మీరు ఎన్ని రోజులు ధర్నాలు చేస్తే అన్ని రోజులు జనసేన పార్టీ మీకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. మీ పిఆర్సీల కోసం మీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అన్ని బకాయిలు చెల్లించే వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని మేము కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో దిగి ఈరోజు ధర్నాలు చేస్తుంటే టెంపరవరీ డ్రైవర్లను బస్సుల పైన పెట్టి బస్సులు చేతికిస్తే అక్కడ కరీంనగర్లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రాణాలకి బాధ్యత ఎవడని అడుగుతున్నా ఈరోజు నేను. బస్సులకి అనుభవం లేనటువంటి డ్రైవర్లను పెట్టి యాక్సిడెంట్లు చేపించి ప్రజల ప్రాణాలు తీస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది కాబట్టి ఇది ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. కాబట్టి ప్రతి ఒక్క కేసు రేవంత్ రెడ్డి పైన పెట్టాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ అతి తొందరగా ఆర్టీసీ కార్మికులకి భరోసా ఇచ్చి ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులని నేను జనసేన పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేసుకుంటున్నాను.